రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించుకున్నప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా మేలు చేయువాడే, ఎల్లప్పుడూ కూడా మేలులతో మనలను నింపేటువంటి వాడు మన దేవుడు. కాబట్టి మనలను కూడా ఇతరుల పట్ల మేలు చేసేవారిగా ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. మనము మేలు చేయటందు విసుగక ఉండాలంట, అలయకుండా మేలు చేయాలంట, తగిన కాలమందు ఆ పంటను కోసుకుంటామంట. ఎందుకంటే మనము మన యొద్దకు వచ్చి సహాయం అడిగిన వారికి చేస్తాం, ప్రభు ప్రేమను బట్టి, కృపను బట్టి. అయితే ఇంకా మాటికి అనేకులకు చేయాల్సి వచ్చినా, లేక ఒకే వ్యక్తికి పదే చేయాల్సి వచ్చినా మనకు విసుగు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చేయాలి, ఎంతవరకు ఇతన్ని భరించాలి? అది మన సొంత ఇంటి వారిలో విషయంలో కూడా సహోదరులు అవసరంలో ఉన్నప్పుడు ప్రతిసారి వారు నీ దగ్గరికి వస్తూ ఉంటే వారు సొంత రక్త పంచుకున్న సహోదరులైనా నీకు విసుగు వచ్చేస్తుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, విసుగక మేలు చేయి, అలసిపోకుండా మేలు చేయి, తగిన కాలమందు పంట కోసుకుంటావు. పంట ఇచ్చేవాడెవరు? దేవుడు. ఎలాగేస్తాడు? అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో నీకు పంటను ఇస్తాడు. కాబట్టి ప్రభు యొక్క మనస్సును మనమందరము కలిగి ఉందాము. ఎందుకంటే ప్రభు యొక్క స్వభావమే ఇది. ఎవరు వచ్చినా ఆయన అలవకుండా మేలు చేస్తూనే ఉన్నాడు, కాదు అనకుండా అందరికీ సహాయపడుతూనే ఉన్నాడు. ప్రభు యొక్క హృదయము, ఈ హృదయాన్ని మనమందరము కలిగి ఉందాం. ఎందుకంటే ఆ హృదయము మాత్రమే ప్రభువును చూడగలుగుతుంది. అది పరిశుద్ధమైనటువంటి హృదయము. అలయక ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి, విసుగక ఉండేటువంటి హృదయము దేవుణ్ణి చూస్తుంది, పరిశుద్ధమైనటువంటి హృదయము. కాబట్టి మనమందరము కూడా విసుగవద్దు, అలసిపోవద్దు. మనకు చేతనైనంత వరకు సహాయం చేస్తూనే ఉందాం. మన యొద్ద ఉండగా లేదు, నా దగ్గర లేవు అనేటువంటి మాటలు రానివ్వకుండా జాగ్రత్త పడదాం. మనమందరము దేవుని కృపలో ముందుకు సాగుదాము. ఎందుకంటే ప్రభువు చెప్పిన వాక్కు ప్రకారం మనం నడుచుకోవట మనకు మేలు. అందుకే తగిన కాలమందు ఆయన పంటనిస్తాడు. మనమందరము కూడా ఆ పంటను సమృద్ధిగా అనుభవించేటట్లు ఆయన కృప చూపిస్తాడు. మరి ఇలాంటి ప్రభు యొక్క కృప మనందరికీ తోడుగా ఉండాలి. అంటే మనము ప్రభు వాక్యానుసారము ఇతరులకు, ముఖ్యంగా విశ్వాసులకు, మరి మన యొక్క తోటి సహోదరులకు అత్యద్భుతంగా సహాయం చేస్తూనే ఉండాలి. నిన్ను అడగటము, నీకు సహాయం చేయటానికి అవకాశం ఇవ్వటము దేవుడు కల్పించిందే. ఒక్కొక్కసారి దేవుడు నీ కష్టకాలంలో నిన్ను పరీక్షిస్తాడు. అప్పుడు కూడా నీవు ఇచ్చే హృదయం ఉందా, ఇతరులకు సహాయం చేసే హృదయం ఉన్నదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. మరి ఆ పరీక్షలో నీవు విజయం సాధిస్తే అప్పటికి తాత్కాలికంగా నీకు భారంగా, కష్టంగా ఉన్న దానిని దేవుడు అనేక రెట్ల ఆశీర్వాదంగా కూడా మార్చివేస్తాడు. అది నీవు కన్నులారా చూస్తావు, నీవు హృదయపూర్వకంగా దాన్ని అనుభవించి సంతోషిస్తావు. కాబట్టి దేవుని నుంచి గొప్ప మేలులు పొందుకోవాలి అంటే మనము మొదట గొప్ప మేలులు ఇతరుల పట్ల చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి మనమందరము వాక్యానుసారం నడుచుకొని ముందుకు సాగి ఆ ప్రభు యొక్క కృపను అత్యధికంగా పొందుకొని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి మీకే వందనాలు. అవును తండ్రి, మరి మీ యొక్క వాక్యం ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుతున్న విధానం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉన్నాము. అయ్యా, మరి అలయక విసుగక మేలు చేయి, ఎల్లప్పుడూ మేలు చేయి అని మీరు సెలవిచ్చిన వాక్కు ప్రకారము మేమందరము కూడా మరి చేస్తాము. అయితే అధిక సమయం చేయాల్సి వచ్చినప్పుడు, అనేక మార్లు చేయాల్సి వచ్చినప్పుడు, ఒకే వ్యక్తికి పదే చేయాల్సి వచ్చినప్పుడు మరి మాకు విసుగు వస్తుంది, అలసిపోతామయ్యా. మరి అలసట, ఆ విసుగు రాకుండా ఈరోజు వాక్యం ద్వారా మా అందరినీ కూడా బలపరిచి మేము ఎడతెగక మేలు చేయవారముగా ఉండేటట్లు, తగిన కాలమందు నీవిచ్చేటువంటి పంట అణిచి కుదిలించి దిగజారేటువంటి పంట మేమందరము కూడా పొందుకునేటట్లు కృప చూపించి ఆశీర్వదించి మీ నామాన్నే ఘనపరచుకోండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.